భారీ వర్షాలు గాలులతో వణికిన మన్యం జిల్లా నేలకొరిగిన అరటి మొక్కజొన్న పంటలు బుద్ధుడు వలసలో ఎగిరిపోయిన ఇంటి రేకులు మన్యం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం బెంగళరాయ సాగర్ 4 గేట్లు ఎత్తివేత తీర ప్రాంతాలను ముంచెత్తిన వరద అల్లూరు జిల్లాలో వాగులు వంకల ఉధృతి చొంపిలో ఆగిన కాజ్వే నిచ్చెన సాయంతో వాగు దాటుతున్న గిరిజనులు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు నాగావళి వంశధార నదుల ఉధృతి పరివాహక ప్రాంతంలో సిద్ధంగా ఉన్న ఎస్డీఆర్ఎఫ్ ఒడిశాలో తీరం దాటిన వాయుగుండం కోస్తా జిల్లాలపై కొనసాగుతున్న ప్రభావం శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ విశాఖలో భారీ వర్షం ఈదురుగాలులు నేలకొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఉత్తరాంధ్ర వర్షాలపై చంద్రబాబు సమీక్ష అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం సమన్వయంతో పనిచేయాలన్న సీఎం సూచన కృష్ణా జిల్లా కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలం 10 సాగర్ 22 గేట్లు ఎత్తివేత దసరా ఉత్సవాల్లో బెజవాడ దుర్గమ్మ రికార్డ్ ఈ ఏడాది 15 లక్షల మందికి అమ్మవారి దర్శనం 10 రోజుల్లో 4,38,00,000 ఆదాయం కొడంగల్లో ఇవాళ రేవంత్ పర్యటన ప్రజలతో కలిసి దసరా వేడుకలకు సిద్ధం సీఎం రాక కోసం అభిమానుల ఎదురుచూపు ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చ రాజధాని నిర్మాణం భూ కేటాయింపులపై నిర్ణయం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ పై నిర్లక్ష్యం ఎమ్మెల్యే మనవాడైతేనే పనులు జరుగుతాయన్న ఓవైసీ మంచి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచన చెన్నై శివార్లో భారీ అగ్ని ప్రమాదం అగరబత్తి ఫ్యాక్టరీలో ఎగిసిపడ్డ మంటలు 4 ఫైరింగ్లతో ఆర్పేసిన సిబ్బంది ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆర్ఎస్ఎస్ కవాతు శతాబ్ది వేడుకల్లో భాగంగా భారీ ప్రదర్శన కర సేవకులపై మహిళల పూల వర్షం ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో పోలీసుల తనిఖీ రైల్వే స్టేషన్లో అణువణువు సోదాలు 1,50,00,000 విలువైన సెల్ ఫోన్లు సీజ్